అద్దంకి కారు యాక్సిడెంట్ సంఘటన మీలో చాలా మందికి తెలుసు. ఆ వీడియో ఆల్రెడీ చాలా మట్టుకి విపరీతంగా వైరల్ అయింది, చూశారు మీరు. ఏదైతే కారులో వెళ్తున్నటువంటి ఇద్దరు ఎస్ఐలు, బల్లికురవ ఎస్ఐ నాగరాజు, అలాగే సంతమగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడాను కారులో వెళ్తుండగా ఆటోని గుద్దితే స్థానికులు వచ్చి కారు గుద్దేశారు వీళ్ళు, తాగేసి ఉన్నారు వీళ్ళు అని వాళ్ళు మాట్లాడడం. డిక్కీ ఓపెన్ చేయమంటేనేమో వేరే ఎస్ఐ గారు వచ్చి డిక్కీ ఓపెన్ చేయడానికి కుదరదు, మేము చూసుకున్న వ్యవహారాలని జనాల మీద సీరియస్ అవటం, మీ మీద కేసులు పెడతానని అంటాం. అని అంటే జనమేమో మాకో న్యాయము పోలీసులకో న్యాయం అని జనాలు ప్రశ్నించడం. తీరా డిక్కీ ఓపెన్ చేసి చూస్తేనేమో దాంట్లో గంజాయి, అలాగే మద్యం బాటిళ్ళు, ఒక పోలీసు ఏదైతే డ్రెస్ ఉండడం దాంట్లో. కానీ ఇదంతా ఒక కలకలం రేపింది నిజంగా రాష్ట్రంలో. ఇదేంటిది, పోలీసులు వెళ్తున్న వాహనంలోనే గంజాయి ఉండడంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఈ అంశం స్ప్రెడ్ అయ్యిందని చెప్పాలా. అసలు ఏం జరిగింది వాస్తవం అంటే కనుక దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారు, ఒక ట్వీట్ అయితే చేశారు. ఇవన్నీ మనం మాట్లాడబోయే ముందు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇక్కడ 2 వీడియోలు పోస్ట్ చేస్తాను. ఒకటి జగన్ గారు పెట్టింది, చాలా వీడియోలు ఉన్నాయి వాటిలో అయితే కనుక. జగన్ గారు పెట్టింది ఒకటి, తర్వాత ఒక ఎస్ఐ గారు, ఒక పోలీస్ అధికారి, అద్దంకి పోలీస్ అధికారి ఒక ఆయన ఒక చక్కటి వివరణ ఇచ్చారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, పాపం లోపల కూర్చున్న పోలీసు అధికారులది తప్పేమైనా ఉందా, ఆ గంజాయికి వాళ్ళకి సంబంధం ఏమైనా ఉందా అనేది దాని మీద చాలా మంచి వివరణ ఇచ్చాడు. అది కూడా నేను వీడియో పెడతాను, చూద్దరు. కానీ చూసే ముందు జగన్ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఖచ్చితంగా మీరు విని తీరాలని చూద్దాం. మామూలే హే రామ్ అని స్టార్ట్ చేసి జగన్ గారు పెట్టినటువంటి పోస్టు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిళ్లు కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయో చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేస్తుంటే వాటిలోనే అవినీతి చోటు చేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవారిపాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక ఘటనగా కొట్టిపారేయలేము. 2 ఏళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు, ప్రత్యర్థులు గొంతు నొక్కడానికి, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చుకోవడానికి వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టు పడతాయో ఈ ఘటన చూస్తే మీకు కళ్ళకు కడుతుంది. ఈ నేపథ్యంలో 2 ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు తాగిన మత్తులో ఉన్న డ్రైవరు ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడడం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న 2 ఎస్ఐలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కారు డిక్కీలో గంజాయి మద్యం పోలీసు యూనిఫామ్ దొరకడం, చివరికి అక్కడ ఉన్న ప్రజలే జర్నలిస్టులుగా మారి జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం అని అక్కడకు చేరుకున్న మరో సిఐ బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. నిజాన్ని బయట పెట్టడమే నేరమా, లేక ప్రశ్నించడమే తప్ప? ఈ 2 పోలీసు అధికారులు ప్రైవేట్ పార్టీలు నిర్వహించారని, మద్యం గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారని సమాచారం. మరింత దిగ్భ్రాంతిని కలిగి వస్తుంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న 2 పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులే తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. అంతేకాదు, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్ళిందో ఈ ఘటన బయట పెడుతుంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు గారు రోజు గంటల కొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ లోపల రాజకీయ కుట్రలు కక్ష సాధింపులతో వ్యవస్థను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. మీరు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వాటిని వేధించడం, వాటి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతి భద్రతలపై పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి. ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి, డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్ళీ రెడ్ బుక్ ప్రయోగించకుండా
వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి. ఇక్కడ ఒక మాట అండర్లైన్ చేయాలి అని ఒక వీడియో పెట్టారు జగన్ గారు. ఏం అండర్లైన్ చేయాలంటే, ఈ ఘటనను డైవర్ట్ చేయకుండా, అంటే మసిపూసి మారేడుగా చేయకుండా అని అన్నారు కదా జగన్ గారు. ఇప్పుడు ఎస్ఐ గారు మాట్లాడినటువంటి వీడియో ఆయన చాలా వివరణ ఇచ్చారు. ఆయన వివరణ కూడా ఒకసారి ఉంటారా మీరు? ఎలా అంటే ఆయన మాట్లాడతారో ఆయన మాటలు ఒకసారి మనం విందాం. సదమగారు ఎస్ఐ గారు, బల్లిగారు ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు నుంచి గబక్కలేదంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయారు. 2 వీలర్స్ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి దిగి కారు దిగి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది 2 ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపద ముందుపోయి మోటార్ బైక్ చేయడం ఏం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నారు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు అంటే ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక గుద్దారు. ఆటో కట్టమైంది. ఆటోలో 4 ఉన్నారు. 4కి సింపుల్ ఇంజరీస్ తగినాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, ఒక కార్ను పిలిపించారు. వీళ్ళు ఏదంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారో బాధ్యతాయుతంగా పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవటం వాళ్ళు ప్రాణాలు ముఖ్యం కాబట్టి కారులో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగాలేదంటే ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు, ఏమైందని చెప్పి అర్థంగా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుటుంబం పొరపాటే. ఎందువల్లంటే ఆఫీసులో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది. కానీ నేను ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ గా తగలలేను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి నేను చేస్తాను. థ్యాంక్ యూ. విన్నారుగా పోలీస్ అధికారి ఆయన చెప్పినటువంటి ఆ మొత్తం మాటలన్నీ మీరు విన్నారు కదా. అంటే ఏం లేదంట. అందుకని ఆ కారులో పోలీస్ అధికారులు వెళ్తున్నమాట వాస్తవమే. వెళ్తూ ఉంటే ఆ కారు టీడీపీ వాళ్ళదనుకోండి, అది వేరే విషయం. అయితే వెళ్తూ ఉంటే ఈ కారులో ఉన్న పోలీసులను, అంటే యూనిఫామ్లో ఉన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళని చూసి ఓ బండి మీద నుంచున్నాడంట ఒకడు. ఆ నుంచున్నవాడు కంగారు వచ్చేసరికి గమ్ముకుని బండి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే పోలీసులను గ్రహించి బండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆడ వెనకాల పెట్టుకున్న మూట కింద పడిపోయింది ఒక ప్యాకెట్. ఏంటి ఆ ప్యాకెట్ అని చెప్పేసి పోలీసు అధికారులు వాళ్ళిద్దరు దిగి డిక్కీలు వేసుకున్నారట. మరి ఇంతకీ ఆ బాటిల్ కూడా ఆడు వదిలేసినాయి అని నాకు అర్థం కాదు. అదే ఉంటుంది, అదే చెప్తారు ఈయన అధికారి కూడా. కాబట్టి అప్పుడు వాడు పారిపోతారు కదా, గమనించిన వీళ్ళు ఆయన ఏమైనా చేర్చేసి పట్టుకోవాలని చెప్పేసి హుటాహుటిన వాడిని చేర్చేసి వాడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నం చేసే భాగంగా ఆడెళ్తున్నారో ఈయన వెళ్తున్నారు, ఆడెళ్తారు ఈయన వెళ్తారు, ఆయన వెళ్తారు ఈయన వెళ్తారు. వెళ్ళి దాంట్లో పాపం ఆటో వాళ్ళు అడ్డొచ్చేసారు, గుద్దేశారు. అంటే విధి నిర్వహణలో భాగంగా ఆటో అడ్డొచ్చేసరికి బై మిస్టేక్ జరిగిపోయింది. అలా గుద్దేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అది జరిగిన తప్పల్లా అది ఒకటే తప్ప, లేకపోతే విధి నిర్వహణలో వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు. సో కాబట్టి జరిగింది అయితే ఇది. ఆ గంజాయి ప్యాకెట్ పారిపోయినోడిదే, ఆ మద్యం బాటిల్ ఆ పారిపోయినోడిదే. కాబట్టి జరిగింది అయితే ఇది అని అయితే చెప్పడం అయితే జరిగింది. అది మీకే తెలియాలి ఏంటనేది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్లో కూడా తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.